హే గాయ్స్ వచ్చేసా పుష్ప 3 ది ర్యాంపేజ్ స్టోరీ అయితే తెచ్చేసాను అనమాట. నిజం చెప్తున్నా, పుష్ప 3 గురించి చాలామంది చాలా రోజులుగా కామెంట్ చేస్తూనే ఉన్నారు. 3 ఎలా ఉంటుందో చెప్పు బ్రో, అసలు 3 మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా, 3 రిలీజ్ అయిద్దా కాదా, 3 అనేటటువంటిది ఎందుకు పెట్టారు అనేటటువంటి డౌట్లు అయితే చాలా మందికి ఉన్నాయి. అవన్నిటిని కూడా ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 3 ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకో లాస్ట్కి ది ర్యాంపేజ్ అనేటటువంటి కంక్లూజన్ ఇచ్చారు అనేటటువంటిది క్లారిటీగా తెలుసుకోవాలి అని అంటే మీరు పార్ట్ 1 గురించి తెలుసుకోవాలి. పుష్ప పార్ట్ 1 ఏంటి, ది రైజ్. ది రైజ్ అంటే ఏంది, లేవటం అనమాట. అంటే మన పుష్పరాజు గారి జర్నీ, ఒక మనిషి తన యొక్క జర్నీ ఎలా చేశాడు అనేటటువంటిది చూపించడానికి ది రైజ్ అంటారనమాట. దాన్ని కొనసాగింపటం లాంటివి అయితే మన తెలుగులో అర్థాలు వస్తాయి అనమాట. ఒక మనిషి కూలోడిగా స్టార్ట్ అయ్యి సిండికేట్ని ఎలా ఏలిండో, ఒక మనిషి కూలోడిగా స్టార్ట్ అయ్యి 1000 కోట్లు ఎలా సంపాదించిండో, అసలు తన మధ్యలో చేసినటువంటి జర్నీ ఏంటి అనేటటువంటిదే పుష్ప 3 రైజ్ అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పుష్ప ది రూల్. రూల్ అంటే శాసించడం అనమాట. ఆ తర్వాత కూలోడిగా ఉన్నటువంటి తను సిండికేట్కి రాజై ఎలా శాసించుండో, అక్కడ ఉన్నటువంటి చిత్తూరునైనా ఆంధ్ర రాష్ట్రాన్నైనా ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి సిండికేట్ని, ఎర్రచందనం వచ్చేటటువంటి దాన్ని ఎలా శాసించాడు అనేటటువంటిది మనకి 2లో చూపించడం, అదే మనకు చూపించేశాడు. ఆ తర్వాత ది ర్యాంపేజ్. దీని గురించి మీ అందరికీ కూడా తెలుసుకోవాలి. ర్యాంపేజ్ అని అంటే అర్థం వినాశనం అని అనమాట, అంటే నాశనం అయిపోవటం. మరి వినాశనం అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టారు? పుష్పరాజు నాశనం అవుతుందా, పుష్పరాజు కుటుంబం నాశనం అవుతుందా, పుష్పరాజు స్థాపించినటువంటి సిండికేట్ నాశనం అవుతుందా, లేదా ఎర్రచందనం అనేటటువంటిది నామరూపం లేకుండా పోతుందా, లేకపోతే పుష్పరాజే విలన్స్ని నాశనం చేస్తాడా, పుష్పరాజే ప్రపంచాన్ని నాశనం చేస్తాడా, అసలు పుష్పరాజు ఏం చేయబోతుండో, ది ర్యాంపేజ్ వినాశనం అనేటటువంటి టైటిల్ సుక్కుబా ఎందుకు పెట్టిండు అనేటటువంటిది అర్థం కానిటువంటి ముచ్చటనమాట. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మీకు పార్ట్ 3 స్టోరీ తెలియాలి అని అంటే పార్ట్ 2లో క్లైమాక్స్లో ఏం జరిగింది అనేటటువంటిది తెలియాలి. క్లైమాక్స్లో ఏం జరిగింది, పుష్పరాజు తన యొక్క ఇంటి పేరు కోసం పాకులాడుతూ ఉంటాడు. తన అన్నే స్వయంగా ఇంటికి వచ్చి మరి తన ఇంటి పేరు తనకి ఇచ్చేస్తాడు. నువ్వు మా తమ్ముడు వేరా, నా నాన్న కొడుకు వేరా, రారా మా పెళ్లికి అన్న తర్వాత మన పుష్పరాజు అయితే పెళ్లికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ముల్లేటి పుష్పరాజు పుట్టేటటువంటి కొడుకు ముల్లేటి వెంకటరమణ అనేటటువంటిది తెలిసిన తర్వాత మంచి ఎమోషన్తో అయితే సినిమా ఎండ్ అయితే మనమైతే అనుకున్నాం అనమాట. కానీ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఒక విలన్ అయితే రావడం జరిగింది, బటన్ నొక్కడం జరిగింది, మొత్తం కూడా బూమ్ బ్లాస్ట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారా లేదా అనేటటువంటిది చూపించారు, కానీ బాంబు అయితే పేలింది అనేటటువంటిది చూపించారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది గెస్సే చెప్పాలి అని అంటే ఆ దినం చూసుకున్నట్లయితే పెళ్లి జరుగుతుందనమాట. పుష్పరాజు తన కుటుంబంతో కలిసిపోవడం, పుష్పరాజు ప్రాకులాడుతున్నటువంటి తన ఇంటి పేరు తనకు వచ్చేయడంతో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో మన కొండన్న అయితే దిగుతారనమాట. విజయ్ దేవరకొండ ఎవడో కాదు, తన ఒక కొత్త కిలాన్. తను చూసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసరే, కానీ బ్రూతల్ పోలీస్ ఆఫీసర్ అనమాట. తనకున్నటువంటి ఒక్క అన్నయ్య ఎవరైనా ఉన్నారు అంటే బన్వర్ సింగ్ షెకావత్. బన్వర్ సింగ్ షెకావత్ చిత్తూరు జిల్లాకు రావటం, పుష్పరాజ్ చేతులు అవమానపడటం, ఇదంతా కూడా మన విజయ్ దూరం నుండి చూస్తూనే ఉంటాడు అనమాట. కానీ వస్తా అంటే నువ్వు వస్తే నా బలం ఎక్కడుంటుంది, నువ్వు వస్తే నా పరువు ఎక్కడ ఉంటుంది, నువ్వు దయచేసి రాబాకు ఆ తమ్ముడు అని చెప్పి విజయ్ని అయితే ఆపుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే బన్వర్ పుష్పరాజ్ చేతిలో ఓడిపోయాను అనేటటువంటి మనస్తాపానికి కూడా చచ్చిపోయిండో ఆ టైంలో మన విజయ్ దేవరకొండ అయితే రావడం జరిగింది అనమాట. వచ్చినటువంటి నెక్స్ట్ మినిటే తన అన్నని చంపేశారు, తన అన్నని ఘోరంగా అవమానపరిచారు అనేటటువంటి దాంతో పుష్పరాజు ఫ్యామిలీని చంపేయాలని చెప్పి పెళ్లి మండపంలో అయితే బాంబు పెట్టడం జరిగింది అనమాట. సో బాంబు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న శవాలన్నీ కూడా గుట్టలాగా పడి ఉంటాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే పుష్పరాజు అందల శవం దొరికింది అనమాట. శ్రీవల్లి బాడీ దొరికింది. శ్రీవల్లి చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, కానీ తనైతే కొనుపిరితో ఉంటుంది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే తన అమ్మ శవం దొరికింది. వీళ్ళందరూ బాడీలు దొరుకుతాయి, కానీ పుష్పరాజు బాడీ అయితే అక్కడ లభించదు. దాంతో చిత్తూరులో ఉన్నటువంటి పుష్ప అభిమానులందరికీ, పుష్ప సిండికేట్లో పనిచేసే వాళ్ళందరికీ, పుష్ప అనుచరులందరికీ కూడా కోపం వచ్చేస్తుంది. మంటలు పెడతారు, సిటీని నాశనం చేయాలి అని చెప్పి పూనుకుంటారనమాట. ఎందుకు పూనుకుంటారు? పుష్పరాజు చచ్చిపోయినా బతికుంటా, ఒకవేళ చనిపోతే తన శవం ఎక్కడ, బతికుంటే పుష్పరాజు ఎక్కడ అని చెప్పి ఎదుగుతూ ఉంటారనమాట. ఆ టైంలో పుష్పరాజు తప్పించుకొని ఒక అడవిలోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. అడవిలోకి ఎందుకు వెళ్ళిపోయినా అంటే బాంబు పేలడం ద్వారా పుష్పరాజుకి ఫుల్గా గాయాలు అయితే అవుతాయి. ఆ గాయాలు తగ్గించుకోవడానికి తనైతే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో నెల రోజులుగా పుష్పరాజు బాడీ దొరకలేదు, పుష్పరాజు కనిపించలేదు, ఏమయ్యాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిండికేట్ మెంబర్స్ అయినా పోలీసు వ్యవస్థ అయినా ఫుల్గా గాలిస్తూ ఉంటారు. అప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఈ సీన్ అనమాట. అక్కడ ఉన్నటువంటి పులి 2 అడుగులు వెనక్కేస్తూ ఉంటుంది. అడవిలో జంతువులన్నీ వెనకడిగేసాయంటే పులి వచ్చి ఉండదని అర్థం, అదే పులి వెనకడిగేస్తే పుష్ప వచ్చి ఉండని అర్థం అని చెప్పి డైరీలో ఒక రాత అయితే రాసి ఉంటుంది. అది రాసింది మన కేశవ అనమాట. సో అక్కడ సినిమా అయితే స్టార్ట్ అయితే పుష్పరాజు ఎందుకు అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిండు. ఆ తర్వాత పుష్పరాజుకి మరియు ఈ విజయ్ కొత్త ఆఫీసర్ అనమాట, కొత్త పోలీసు,
తనకు మధ్య జరిగినటువంటి ర్యాంపేజ్ ఏంటి, వినాశనం ఏంటి అనేటటువంటిది అంతా కూడా మనమైతే చూడాలన్నమాట. మనకి ది రూల్ చూసుకున్నట్లయితే మొత్తం ఈగోయిస్టిక్గా నడిచిందనమాట. బన్వర్ సింగ్ షెకావత్ని చంపడం అనేటటువంటిది తన ధ్యేయం కాదు, గెలవడం అనేటటువంటిది పుష్పరాజ్ గారి ధ్యేయం. కానీ ది ర్యాంపేజ్లో చూసుకున్నట్లయితే మిగిలితే పుష్పరాజ్ అన్న మిగలాలి, లేదా మన విజయ్ అన్న మిగలాలి. మరి వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎవరు మిగులుతారు అనేటటువంటిది ది ర్యాంపేజ్. దీంతో అయితే మ్యాక్సిమం ఎండించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి యుద్ధం ఏంటి, వీళ్ళిద్దరూ ఏం చేశారు, కొట్టుకున్నారా లేదా, అక్కడ ఉన్నటువంటి జనాల సపోర్ట్ మన పుష్పరాజ్ ఎలా చేసుకుంటూ పుష్పరాజు నాశనం అయ్యాడా, విజయ్ దేవరకొండ నాశనం అయిందా, సిండికేట్ నాశనం అయిందా అనేదంతా కూడా మనమైతే పార్ట్ 3లో చూడాలన్నమాట. నిజంగా ది ర్యాంపేజ్ అనేటటువంటిది వస్తుందా రాదా అనేటటువంటి డౌట్ అయితే మీకు అక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే పుష్ప పార్ట్ 2 తీయడమే ఎక్కువ, అసలు 2లోనే మొత్తం చూపిస్తే అయిపోయింది, మళ్ళీ పార్ట్ 3 ది ర్యాంపేజ్ అనేటటువంటిది పెట్టి చాలా మంది డిసప్పాయింట్ చేశారని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మీకు తెలియనటువంటి పెద్ద విషయం ఏంటంటే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి మాటలే వినపడ్డాయి. దీనికి పార్ట్ 1 తీసిడే ఎక్కువ, పార్ట్ 2 అవసరమా, అసలు చూపించేదంతా కూడా పార్ట్ 1లో చూపిస్తే అయిపోయింది, మన స్పెషల్గా పార్ట్ 2 అని చెప్పి చాలా ల్యాగ్ చేశారు, చాలా సాగదీశారని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడారు. కానీ పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు ఆ విధంగా ఎవడైతే మాట్లాడినో వాళ్ళు చేసుకోవడం, థియేటర్లోకి వెళ్ళి సందర్శించడం లాంటిది అయితే మనం చూసేసామన్నమాట. సో సుకుమార్ గారు ముందు పార్ట్ 3 స్టోరీ రాసేసుకున్నారు, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని తీయలేకపోయారనమాట. దీనికోసం ఒక పార్ట్ 3 తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ స్టోరీ, అదే మెయిన్ స్టోరీ అనమాట, దాన్ని గోప్యంగా ఉంచి తను రూల్ చేయాలి సిండికేట్ని. తనంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటి అనేటటువంటిది తెలియాలి. పుష్పగాడు తలుసుకుంటే ఏం చేయగలడు, నువ్వు కాళ్ళు కట్టే చేతులు కట్టే ఓన్లీ నోటితోనే ఫైట్ చేస్తాడు, నువ్వు అన్నీ కట్టే, అయినా కానీ తను పుష్పరాజు కానరాకుండా ఫైట్ చేస్తాడు అనేటటువంటి తన యొక్క రూల్ ఏంటి, తన యొక్క పవర్ ఏంటి, తనంటే జనాల్లో ఉన్నటువంటి పేరేంటి, తన నేమ్ పొందడం ఎలా అనేటటువంటిది అంతా కూడా మనకు పార్ట్ 2లో చూపించారు. కానీ పార్ట్ 3లో చూపించబోయేది ఏంటంటే తన యొక్క బలం ఏంటి అనేటటువంటిది. ఇప్పటిదాకా మనం పుష్పరాజ్ గారి బలం అయితే సరిగ్గా చూడలేదన్నమాట. కూలోన్ నుండి సిండికేట్ మెంబర్గా ఎదిగి సిండికేట్ మెంబర్ నుండి సిండికేట్ అధినేత ఎంత హార్డ్ వర్క్ కావాలి, మరి అదంతా పుష్పరాజ్ గారు ఎలా సాధించిండు అనేటటువంటిది. ఆ తర్వాత ఎర్రచందనం అనేటటువంటిది చూసుకున్నట్టయితే ప్రకృతికి విరుద్ధం, ప్రకృతిని నాశనం చేయడం, ప్రభుత్వానికి ఎదురెళ్ళటం, ఈ ఎర్రచందనం కోసం కుమ్మక్కలు కాయేసేటటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పుష్పరాజు ఎలా సమాధానం చెప్పిండు. ఆ తర్వాత ఎర్రచందనం సిండికేట్ని నాశనం చేశాడా, మరి దాన్ని అలాగే ఉంచాడా, మళ్ళీ లేకపోతే రూల్ అయ్యాడా అనేటటువంటి స్టోరీ లైన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ మన శ్రీవల్లి చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ అనమాట, తనకి ఒక కొడుకు పుట్టబోతుండు, తనే మన నారాయణ గిరణ్ అని చెప్పి పేరైతే తన స్టోరీ ఏంటి అనేటటువంటిది చూపించడం అనమాట. ఆ తర్వాత దీన్ని కంటిన్యూగా పార్ట్ 4 కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎన్నైతే అనుకుంటారో దానికి మించి అయితే పార్ట్ 3 ఉంటుంది. మీరు ఎన్ని రకాలుగా అయితే అనుకుంటున్నారో ఇక పార్ట్ 3 రాదులే, పార్ట్ 2లో ఎక్కువైనా అనుకుంటున్నారు, కానీ వస్తే మట్టికి ఏ రికార్డు మిగలదు అనేటటువంటి రియాలిటీ. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 ఓవరాల్గా కలెక్ట్ చేసింది 300 కోట్లు అయితే పుష్ప పార్ట్ 2 డేస్లో కలెక్ట్ చేసింది 500 కోట్లు. ఇది అనమాట. సో సీక్వెల్కి ఏదైతే ఉందో బేభత్సమైనటువంటి హైప్ వస్తుంది. మీరు ప్రత్యేకంగా ఒక కొత్త కథతో వస్తున్నారంటే ఎవడో అంత ఆసక్తి చూపించలే, కానీ తీసినటువంటి సినిమాకి సీక్వెల్ వస్తున్నా ప్రీక్వెల్ వస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు అనేటటువంటిది రియాలిటీ. సో పార్ట్ 1లో ది రైట్ చూసాం, పార్ట్ 2లో ది రూల్ చూసాం, పార్ట్ 3లో ది ర్యాంపేజ్ వినాశనం ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడడానికి అయితే నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి, పుష్ప పార్ట్ 3 ఎలా ఉంటే బాగుంటుంది అంటారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను చెప్పిందే జరిగిద్ది అనమాట. ఎందుకంటే లాస్ట్లో వచ్చి బాంబు వెళ్ళడమైనా, పుష్పరాజు అక్కడ నుండి తప్పించుకోవడమైనా, ఆ తర్వాత మనం రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ టీజర్లో పుష్పరాజు నెల రోజులుగా కానరాట్లేదు అంటూ పుష్పరాజు కోసం తన జనాలు గొడవలు చేయడం, తను చచ్చిపోయాడు అనుకోవడం, చచ్చిపోలేదు బతికే ఉన్నాడు అని చెప్పి తను తిరిగి రావడం, ఇదంతా కూడా మనకి పార్ట్ 3లో వేరే లెవెల్ చూపిస్తారని చెప్పి నేనైతే అనుకున్నా. ఎలాగైతే బాహుబలి 2 ముందు బాహుబలి 2ని షూట్ చేశారు, ఆ తర్వాత బాహుబలి 1ని షూట్ చేసి మనకైతే ఒక ట్రైలర్ లాగా వదిలేరు, అదేవిధంగా పుష్ప పార్ట్ 3ని ముందైతే షూట్ చేయడం జరిగింది. ఈ పుష్ప పార్ట్ 2 ఏదైతే ఉందో జస్ట్ టీజర్ లాగా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, అది ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.